రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ప్రపంచంలో దాదాపు 57 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. వాటితో పాటు అనేక దేశాల్లో ఇస్లాంను పాటించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ జనాభా మొత్తం లెక్కేస్తే 200 కోట్లు అవుతుంది. ఇది ప్రపంచ జనాభాలో 25% అవుతుంది. పైగా ఈ ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఒక బెల్ట్ లాగా ఆఫ్రికా, అదేవిధంగా వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా, నార్త్ ఆఫ్రికా, పశ్చిమాసియా నుంచి ఒక పట్టీలాగా ప్రారంభమై ఇరాన్ దాకా, ఆఫ్ఘనిస్తాన్ దాకా, పాకిస్తాన్ దాకా వస్తాయి. ఆ తరువాత బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి ముస్లిం దేశాలు ఉంటాయి. ఇన్ని ముస్లిం దేశాలు, ఇన్ని ఇస్లామిక్ దేశాలు, అనేక దేశాలు తమను తాము ఇస్లామిక్ రిపబ్లిక్లుగా ప్రకటించుకున్నటువంటి దేశాలు ఒక్కటి కూడా ఇరాన్కి మద్దతుగా ఎందుకు ముందుకు రావటం లేదు? వాస్తవానికి 7వ శతాబ్ది నుంచి ఇస్లాంలో ఉమ్మత్ అనేటటువంటి భావన ఉంది. ముస్లిం అయితే సరే అందరూ మా వాళ్ళే, ఎక్కడి వాళ్ళైనా సరే మనమంతా ఒక్కటే అన్న భావన ఉంది. ఈ ఉమ్మత్ అన్నటువంటి భావన, ఉమ్మా లేక ఉమ్మత్, ఆ భావన కేవలము గాలిలో మాటేనా? ఒక్క ఇస్లామిక్ దేశం కూడాను, సౌదీ అరేబియా కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, మొరాకో కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చును, ఈజిప్టు కావచ్చు, జోర్డాన్, సిరియా, ఆఖరికి పొరుగున ఉన్నటువంటి ఇరాక్, ఇటు పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్, ఒక్క దేశం కూడా ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్నటువంటి ఇరాన్కి బాసటగా ఎందుకు రాలేదు? తమాషా ఏంటంటే, పాకిస్తాన్ విషయంలో ఇరాన్కి చెందినటువంటి ఐఆర్జీసీ, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్కి సంబంధించినటువంటి సేనా నాయకుడైనటువంటి మోసిన్ రజా, మా పైన గనక ఇజ్రాయెల్ న్యూక్లియర్ బాంబు దాడి చేసినట్టయితే, పరమాణు బాంబు దాడి చేసినట్టయితే పాకిస్తాన్ ఇజ్రాయెల్పై దాడి చేస్తుంది అని ప్రకటించారు. పాకిస్తాన్ మాకు చెప్పింది అన్నారు. కానీ పాకిస్తాన్ తక్షణమే మేము అలాంటి పని ఏమీ చేయబోము, అసలు ఈ యుద్ధంతో మాకు సంబంధం లేదు, మేము ఇజ్రాయెల్ పైన దాడి చేసే ప్రసక్తి లేదు అని చెప్పింది. అంటే పాకిస్తాన్ ఇరాన్ వైపు కాక ఇజ్రాయెల్ వైపు ఉన్నట్టుగా లెక్కేసుకోవాలి. ఆ రకంగా చూసినట్లయితే ఇన్ని దేశాలుండి మొత్తము ప్రపంచంలోని 25% జనాభా ఉంది. మొత్తం ప్రపంచంలోని జీడిపిలో 23% ఉన్నటువంటి దేశాలన్నీ, ఇస్లామిక్ దేశాలన్నీ కూడాను ఇరాన్ వైపు ఎందుకు లేవు? ఎవరైనా అనొచ్చును, ఇరాన్ షియా దేశము, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ కూడాను సున్నీ దేశాలు కాబట్టి మద్దతు ఇవ్వడం లేదని. షియా దేశాలైనటువంటి అజర్బైజాన్ కానీ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు? ఆఫ్ఘనిస్తాన్ అయితే అసలు ఈ యుద్ధంతో మాకు సంబంధం లేదు అని చెప్పి ప్రకటించింది. తాలిబాన్ల వంటి వారు ఈ యుద్ధంతో మాకు సంబంధం లేదని ప్రకటించారు. ఇది వాస్తవానికి ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలు మతము కన్నా జాతీయత ముఖ్యమని భావిస్తున్నాయి. కాబట్టి మా జాతి, మా ఇరేనియన్ జాతి, మా ఇరాకీ జాతి, లేకపోతే మా సిరియన్ జాతి, లేకపోతే మా లిబియన్ జాతి, ఈ రకంగా తమ జాతికి, మేము అరబ్బులము, వాళ్ళు పర్షియన్లు, ఈ రకమైనటువంటి జాతికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాని ఇరాన్ కూడా తోటి ముస్లిం దేశం అన్నటువంటి భావన వాళ్ళలో కలగటం లేదు. ఆశ్చర్యం ఏంటంటే, ప్రపంచంలో మొట్టమొదట ఇస్లామిక్ బాంబ్ తయారు చేస్తామని చెప్పినటువంటి పాకిస్తాన్ 1974లో ఒక ఇస్లామిక్ దేశాల సదస్సుని పాకిస్తాన్లో చేసి, మేము బాంబు గనక తయారు చేస్తే ఈ బాంబు ప్రపంచంలో ఇస్లామిక్ దేశాలపైన దాడి చేసే ఏ శక్తిపైనైనా ప్రయోగించవచ్చు, ఇది ఇస్లామిక్ బాంబు అని అప్పటి పాక్ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో తండ్రి అయినటువంటి జుల్ఫికర్ అలీ భుట్టో చెప్పారు. పాకిస్తాన్ దగ్గర ఈరోజు బాంబు ఉంది, కానీ అది ఇస్లామిక్ బాంబు కాదు, అది భారత వ్యతిరేక బాంబు మాత్రమే. ఇజ్రాయెల్ యుద్ధంతో మాకు సంబంధం లేదంటున్నారు. నిజానికి అరబ్ దేశాల డబ్బు తీసుకుని ఈ బాంబు తయారీకి సంబంధించిన పరిశోధనలన్నీ జరిగినాయి. కానీ పాకిస్తాన్ ఈరోజు ముఖం చాటేస్తోంది. తమాషా ఏంటంటే, గత 15-20 సంవత్సరాల చరిత్ర చూస్తే ఒక్కొక్క ఇస్లామిక్ దేశం పైన
దాడులు జరుగుతున్నాయి, యుద్ధం జరుగుతున్నాయి, ఇస్లామిక్ దేశాలు స్పందించటం లేదు. ఉదాహరణకి ఇరాక్ పైన యుద్ధం జరిగింది, ముందు అమెరికా యుద్ధం చేసింది, ఆ తర్వాత లిబియా పైన అమెరికా దాడులు చేయించింది, ఆ తర్వాత సిరియా పైన ఇటీవల దాడి జరిగింది, ఆ తర్వాత తాలిబాన్ల పైన నిన్న మొన్నటి దాకా యుద్ధం జరిగింది. ఇవన్నీ స్పష్టంగా అమెరికా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇస్లామిక్ దేశాలు సహాయం చేశాయి. నిజానికి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఇస్లామిక్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించింది పాకిస్తాన్. అమెరికాకి పూర్తిగా తాబేదారుగా వ్యవహరించింది ఇస్లామిక్ దేశమైనటువంటి పాకిస్తాన్. ఈ రకంగా చూసినట్లయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచంలోని ఒక్క దేశం కూడా ఇరాన్కి బ్రెడ్ నో బ్యాండేజ్ అంటే ఆహార పదార్థాలు ఏదో ఒకటి సహాయానికి పంపడం లేదు, అదేవిధంగా బ్యాండేజ్ మందులు మలాములు కూడా పంపడం లేదు. నిజానికి ఈరోజు ఇరాన్కి సహాయం చేస్తున్న రెండు దేశాలు, ఒకటి రష్యా, ఒకటి చైనా. ఈ రెండు ఇస్లామిక్ దేశాలు కావు. ఈ రెండు ఒకటి మాజీ కమ్యూనిస్ట్ దేశము, ఒకటి ప్రస్తుతం కూడా కమ్యూనిజాన్ని పాటిస్తున్నామని చెప్పుకునేటటువంటి దేశము. దీని అర్థం ఏంటంటే ఇస్లామిక్ యూనిటీ, ఇస్లామిక్ ఉమ్మా అనేటటువంటి కబుర్లు కేవలము గాలి కబుర్లు మాత్రమే. దేశము దేశ ప్రయోజనాలే ఫస్ట్. అమెరికాతోటి కూటమి కట్టడం కోసం ఈరోజు ఇస్లామిక్ దేశాలన్నీ తహతహలాడుతున్నాయి. సౌదీ అరేబియా కావచ్చును, అసలు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాల పట్టీని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అంత చిన్న ఇజ్రాయెల్ ఎలా సర్వైవ్ అవుతుంది, ఎలా మనుగడ సాగిస్తోందని. అదేవిధంగా ఇరాన్ చుట్టూ ఈరోజు గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకి 30కి పైగా బేసెస్ ఉన్నాయి. ఈ బేసెస్ అన్నీ కూడా ముస్లిం దేశాల్లో ఉన్నాయి. సౌదీ అరేబియాలో ఉన్నాయి, బహ్రెయిన్లో ఉన్నాయి, బహ్రెయిన్లోని మనామాలో ఉన్నాయి, ఖతర్లో ఉన్నాయి, మిగతా అనేక దేశాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ముస్లిం దేశాలే. ఇజ్రాయెల్లో ఉన్నాయి. పైగా ఈ ముస్లిం దేశాలన్నీ ఇజ్రాయెల్తో చేతులు కలిపేందుకు తహతహలాడుతున్నాయి. సౌదీ అరేబియాకి పరోక్ష మద్దతు ఇస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఇప్పటికే రహస్య సంబంధాలు ఉన్నాయి. జోర్డన్ కావచ్చును, అదేవిధంగా ఈజిప్ట్ కావచ్చును, ఒప్పందాలు చేసేసుకున్నాయి. అదేవిధంగా సిరియాలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఇజ్రాయెల్ వ్యతిరేక ధోరణిని అవలంబించటం లేదు. సో ముస్లిం దేశాలు మొదట్లో తమ శత్రువుగా భావించిన ఇజ్రాయెల్ వైపు వెళ్తున్నాయి, కానీ ఇరాన్ వైపు వెళ్ళడం లేదు. తమాషాగా మనము గనక చూస్తే గత 3 దశాబ్దాలుగా ఇస్లామిక్ ప్రపంచంలో, ఇస్లామిక్ దేశాల్లో జరిగిన ఘర్షణలు చూస్తే ఇప్పటికీ కూడాను చాలా చోట్ల జరుగుతున్నాయి. సౌదీ అరేబియాతో పోరాడుతున్నటువంటి హూథీ రెబెల్స్ ముస్లిమ్స్, అదేవిధంగా గాజాలో హమాస్కి సహకారం అందిస్తున్నది ఇరాన్, దాన్ని వ్యతిరేకిస్తున్నది సౌదీ అరేబియా. అదేవిధంగా మనము సుడాన్లో అంతర్యుద్ధం జరుగుతోంది. సుడాన్లో లక్షలాది మంది మరణిస్తున్నారు. మరణించిన వాళ్ళందరూ కూడా ముస్లిములే. అదేవిధంగా ఇరాన్కి ఇరాకీ మధ్య యుద్ధం జరిగింది. దాదాపు 8 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. ముజాహిద్లకి తాలిబాన్లకి మధ్య యుద్ధం జరిగింది. అష్రఫ్ ఘనీ ముస్లిం, తాలిబాన్ల పాలకులు ముస్లింలు. ఆఫ్ఘనిస్తాన్లోని అంతర్యుద్ధం అది. కువైట్ని ఇరాక్ ఆక్రమించింది. 2 ఇస్లామిక్ దేశాలే. అదే విధంగా మనము చూసినట్లయితే ఇరాక్ కానీ, లిబియా కానీ, సిరియా కానీ, టర్కీ కానీ ఈరోజు అణిచివేస్తున్నటువంటి కుర్దులు ఎవరైతే ఉన్నారో ఈ కుర్దులందరూ కూడా ముస్లింలే. కాబట్టి ఇస్లామిక్ యూనిటీ అని ఏదైతే చెప్తున్నారో, ప్రపంచంలో ఉన్న మనమంతా ఒక్కటి అని చెప్తున్నారో, 57 దేశాలుండి ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఉంది, గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ ఉంది, అరబ్ లీగ్ ఉంది. ఇవన్నీ ప్రధానంగా ముస్లిం దేశాల కూటములు. ఇవేవి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, ఇరాన్కి మద్దతుగా కూడా మాట్లాడటం లేదు. టర్కీ ఈరోజు అమెరికాతో చేతులు కలిపి ఇరాన్కి వ్యతిరేకంగా బేసెస్ ఇస్తోంది. కాబట్టి ఈ ఇస్లామిక్ యూనిటీ, ప్రపంచ ఉమ్మా అని చెప్పి ఏదైతే చెప్తున్నారో వాళ్ళ ఒక్కరు కూడా ఇరాన్ వైపు లేకపోవడం అనేది చాలా విచిత్రమైనటువంటి విషయము. ఇరాన్ ఇస్లామిక్ ఐడియల్స్ కోసం పోరాడుతున్నామని చెప్తోంది, దానికి ఒక్క ఇస్లామిక్ దేశపు మద్దతు లేదు. పైపెచ్చు చాలామంది పరోక్షంగా, ప్రత్యక్షంగా, కొందరు బాహాటంగా, కొందరు చాప కింద నీరులాగా ఇజ్రాయిల్తో చెలిమి చేస్తున్నారు.
ఇది పాపం ఇరాన్ విషయంలో చూస్తే చాలా పెద్ద విషాదం అని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.